వైసీపీ హయాంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తే అంతా రివర్స్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే నాడు నేడులో ఏవైనా అవకతవకలుంటే చర్యలు తీసుకోవాలని, కానీ నిర్ణయాల్ని వెనక్కి తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. అంతా అభివృద్ధి చేస్తే గత 5 ఏళ్లలో 13 లక్షల మంది పిల్లలు బడెందుకు మానేశారని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. నాడు నేడుని ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చి ప్రతి స్కూల్ని ఒక భవనాలు కట్టించి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాం. ఆహ్లాదకరమైన వాతావరణం పిల్లలు చదువుకునే పరిస్థితిని తీసుకొచ్చాం. ఆ ప్రోగ్రామ్ ని ఆపేశారు. ఖర్చుల్లో ఏమైనా అవకతవకలు జరిగితే, జరుగుతున్న కార్యక్రమాలు ఏమైనా అవకతవకలు జరిగితే ప్రభుత్వం మీద చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. నాడు నేడు ప్రోగ్రాంలను ఏమైనా అవకతవకలు జరిగితే దాని మీద మీరు చర్యలు తీసుకోండి. ఇప్పుడు ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారంటారు, సూటిగా సత్యబాబు గారిని ప్రశ్నిస్తున్నారు. 13 లక్షల మంది పిల్లలు ఎట్లా తగ్గారో ఆయన సమాధానం చెప్పమనండి. 13 లక్షల మంది పిల్లలు తగ్గారండి. 13 lakhs 5 సంవత్సరాలు. ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. యూ షుడ్ ఆన్సర్.